నగరానికి వచ్చి ఒక న్యూస్ ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యింది. తెలంగాణ యాసతో వార్తలు చదివి పాపులర్ అయింది. ఆ టీవీ న్యూస్ ఛానల్లో బిత్తిరి సతితో కలిసి ఆమె చేసిన ప్రోగ్రాం పాపులర్గా కూడా మారింది. ఆమె పాపులారిటీ అక్కడితో ఆగిపోలేదు. ఆ యాంకర్ అమ్మ టాలెంట్ను చూసిన బిగ్ బాస్ తెలుగు షో వాళ్ళు ఆమెను ఓ సీజన్ షోకు ఎంపిక చేశారు. ఇంకేముంది, ఆ యాంకర్ అక్క తెలుగు ప్రజల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో యాంకర్ పోస్ట్ పోయి ఓ సెలబ్రిటీ పోస్ట్కు ప్రమోషన్ సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, మీరు అనుకుంటున్న ఆ యాంకర్ అక్క ఎవరో కాదు, శివజ్యోతి. జ్యోతక్క బిత్తిరి సతితో కలిసి తీన్మార్ వార్తలు అంటూ ఓ న్యూస్ ఛానల్లో అదరగొట్టింది. తన తెలంగాణ యాసతో తెలంగాణ ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంది. ఈ స్థానమే ఆమెకు బలం, చివరికి బలహీనతగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఆమె చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఎక్కెక్కి ఏడవడం నుంచి కడుపుబ్బా నవ్వించే వరకు ఆమె స్టైలే వేరు. ఆ బిగ్ బాస్ షోతో ఆ యాంకర్ అమ్మ సంపాదించుకున్న పాపులారిటీ మరింత పెరిగింది. ఎంతగా అంటే ఆమె ఆ షో తర్వాత ఓ సెలబ్రిటీ స్థాయికి చేరుకుంది. ఇంకేముంది, యాంకర్ పోస్టును వదిలేసుకుంది. సెలబ్రిటీ పోస్టుతో వీడియోలు, రీల్స్, సినిమా ఛాన్సులు కొట్టేసింది. దాంతో ఒక్కసారిగా ప్రమోషన్స్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. రెండు చేతులతో డబ్బులు సంపాదించుకుంది.